సో యాక్చువల్గా ఒక టైంలో హోండా షోరూమ్కి వెళ్ళాలి అంటే 2009, 10, 12 ఆ టైంలో బయట నుంచి షోరూంలో నుంచే కార్లు చూస్తుండే. ఎందుకు లోపల అసలైన చాలా పవర్ఫుల్ కార్స్ ఉంటుండే. ఆ టైంలో మేము అందరం ఒకటి అనుకుంటుండే, ఏంటి అంటే హోండా ఇస్ నాట్ ఫర్ ఎవ్రీ వన్ అని. కాకపోతే అప్పట్లో అకార్డ్, సివిక్, సిటీ అని ఫ్లాగ్షిప్ కార్లు ఐవిటెక్ ఇంజిన్ వేసుకొని ధనా రూల్ చేస్తున్న రోడ్లు. కాకపోతే ఏదో ఒక రోజు వీళ్ళు కామన్ పీపుల్కి తేవాలి కదా, అంటే మంచి కార్లు రావాలి కదా అని వీళ్ళు ఎంట్రీ ఎలా అయింది నార్మల్ మార్కెట్కి అంటే మనం చూసుకుంటే అమేజ్ అని, బ్రయో అని, మొబిలియో అని ఎన్నో కార్స్ వీళ్ళు మార్కెట్లోకి అయితే వచ్చారు. సరే మరి ఈ రోజు అసలు నువ్వు ఎందుకు ఈ సోదంతా నాకు చెప్తున్నావు అంటే వీళ్ళు మళ్ళా ఇంకొక ఫ్లాగ్షిప్ కార్ అయితే పట్టుకొచ్చారు. అండ్ ఆబ్వియస్లీ ఎంతో మంది డిప్రెస్ అయింది ఎక్కడ అంటే వీళ్ళు ఏదైతే ఇంటర్నెట్లో ఇమేజెస్ మనకి చూపించారో దానికి దీనికి సంబంధం లేదని. ఆబ్వియస్లీ కాన్సెప్ట్ కి అండ్ రియల్ ప్రొడక్షన్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మరి ఇంత టఫెస్ట్ మార్కెట్ ఏది మొన్న ఒక లాంచ్ అయింది డిజైర్ అని, దాంట్లో కూడా అమేజింగ్ ఫీచర్స్ తో కార్ వచ్చింది. కాకపోతే రెండింటి దగ్గర నేను ఆ కార్ అయితే అస్సలు బై మిస్టేక్ కూడా కంపేర్ చేయను. ఎందుకు అంటే ఫస్ట్ థింగ్ దాంట్లో ఏమిటి ట్రాన్స్మిషన్ ఇచ్చలేదు, అంటే ఆటోమేటిక్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అనుకో, మాన్యువల్ ట్రాన్స్మిషన్ కాకపోతే ఆటోమేటిక్ బోరింగ్. కాకపోతే ఈ వెహికల్ లో సిటీలో ఏదైతే నీకు సివిటీ గేర్ బాక్స్ ఇస్తారో అలాంటి గేర్ బాక్స్ ఈ కార్ లో ఇవ్వడం జరిగింది. ఆబ్వియస్లీ దీంట్లో 360 కెమెరా లేకపోయినా అది ఉన్నా కూడా మనం పెద్ద కాన్ఫిడెన్స్ తో తీయం వెహికల్, అది వేరే విషయము. కాకపోతే దీంట్లో హోండా ఇంటెలిజెన్స్ అడ్వాన్స్ మన అడాస్ అయితే ఇవ్వడం జరిగింది. దీంతో ఎన్నెన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయో నీకు చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడాస్ ఎవరెవరికి అంటే ఈ రోజు నువ్వు కూర్చొని ఉండి సాఫ్ట్వేర్ అప్డేట్ చేయకపోతే నీ ఫోన్ ఎంత వేస్టో అట్లా నువ్వు కార్ల టెక్నాలజీతో కూడా ముందుకు పోవాల్సిందే, అది ఖచ్చితంగా. అండ్ ఇలాంటి అడాస్లు యాక్చువల్ మనకి హైవేలో బాగా పనికొస్తాయి. ఎలా పనికొస్తాయి కూడా చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ వెహికల్లో అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ ఒక మోడ్ ఉంటుంది. అదేం చేస్తుంది అంటే నువ్వు హైవేలో పోతున్నావు 50లోనో 60లోనో అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ బటన్ నొక్కినప్పుడు ఫ్రంట్ కార్ ఒకవేళ వచ్చింది ఒక సహజంగా మనం ఏం చేస్తాం, క్రూజ్ కంట్రోల్ ఉన్నప్పుడు బ్రేక్ వేస్తాం. ఇక్కడ ఏం అవసరం లేదు, అదే బ్రేక్ అండ్ యాక్సిలరేషన్ చేసుకుంటూ నువ్వు ఏదైతే 50 ఉందో ఆ 50కి ఆటోమేటిక్గా ఆ స్పీడ్ మెయింటైన్ చేసుకుంటూ కొలిజన్ కాకుండా వెహికల్ అనేది వెళ్ళిపోతుంది. ఇంకొకటి ట్రాఫిక్లో ఎలా పనిచేస్తుంది కొన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి. అదేంటంటే కొలిజన్ అలర్ట్ అని ఒకటి ఇస్తుంది. అంటే నువ్వు వెహికల్ తీసుకుపోతున్నావు ఫర్ డిస్టెన్స్ ఆఫ్ ఇంకో వెహికల్ ఏదైతే ఉంటుందో నీ ముందు, అది ఒకవేళ దగ్గరకు వస్తుందనుకో ఇమీడియట్గా నీకు స్టీరింగ్ కంట్రోల్ అండ్ మనకి వెనక నుంచి అలర్ట్స్ అనేది టార్చర్ పెడుతూ ఉంటాయి. అలా కాకుండా ఇంకోటి కూడా ఉంది, రోడ్ డిపార్చర్ అలర్ట్ అని ఒకటి ఉంది. అది ఏం చేస్తుంది అంటే నీ కార్ ఇడు ఉంది, మూవింగ్లో ఉంది, ఫ్లైఓవర్ దగ్గర పైన ఆపినావు, ముందు కారు ఆపిండు, నువ్వు అదే గ్యాప్ దొరికింది కదా సమోసా వేస్తున్నప్పుడు ఆ ముందు వెహికల్ వెళ్ళిపోయినాక ఈ వెహికల్ నీకు ఒక అలర్ట్ ఇస్తుంది, ముందు వెహికల్ వెళ్ళిపోయింది నువ్వు ఇప్పుడు పోవాలి అని. ఒకవేళ నువ్వు ఓఆర్ఆర్ మీద ఉన్నావు, అటు వైట్ గీతలు ఇటు వైట్ గీతలు ఉన్నాయి, లేన్ కీప్ అసిస్ట్ అని ఒకటి ఉంటుంది. అదేంటి అంటే నువ్వు ఒక లేన్లో వెళ్తున్నావు అంటే ఒక గలీలో పోతున్నావు, ఇప్పుడు మెయిన్ రోడ్ మీద వెళ్తున్నప్పుడు ఈ కెమెరా ఏదైతే ఉందో అది ఆటోమేటిక్గా నువ్వు ఆ వెహికల్ని ఆ లేన్ నుంచి బయటకు పోతున్నప్పుడు పోనీయకుండా అలర్ట్ అండ్ స్టీరింగ్ కంట్రోల్ కూడా చేసుకొని నిన్ను ఆ లేన్లో పెడుతుంది. ఇంకోటి ఏంటంటే హైవే నైట్ టైం పోతున్నావు, హైబీమ్ వేసి ఉన్నావు, అవతల నిన్ను నానా బూతులు తిడుతున్నారు, అరే నా కళ్ళలో కొడుతుందిరా లైట్ అని. ఇది అలా కాకుండా వెహికల్ ఒకవేళ ముందు ఆపోజిట్లో మీద వెహికల్ వస్తుంటే ఆటోమేటిక్గా లో బీమ్ వేసుకొని వెహికల్ వెళ్ళిపోయిన తర్వాత హైబీమ్ వేస్తూ ఉంటుంది. అలాంటి సేఫ్టీ ఫీచర్స్తో ఈ వెహికల్ అయితే మన దగ్గర ఈరోజు స్టాండింగ్ ఉంది. అండ్ ఈరోజు ఇప్పుడు ప్రస్తుతం మనమైతే ఈ వెహికల్ బాడీ ఏంటి, యాక్చువల్గా అందరికీ డిప్రెస్ అయింది అదే కదా, లుక్స్ ఏందన్నా ఎట్లుంది, కొంతమంది అయితే రూమ్లోకి వెళ్ళినా ఏదో అయ్యింది అందుకే బండి వచ్చిందని ఏవేవో అన్నారు. అలా కాకుండా మనం ప్రస్తుతం ఈ వెహికల్ని ఫ్రంట్ నుంచి సైడ్స్ బ్యాక్ ఇంటీరియర్ అంతా చూసుకుందాము. ఇంత అట్రాక్టివ్ ప్రైస్కి అడాస్ ఇచ్చుకుంటూ ఇంకొక క్రేజియస్ట్ ఫీచర్, స్టైలిష్ ఫీచరు ఏతులు కొట్టచ్చు. దాంతో కీస్ పట్టుకొని నువ్వు జస్ట్ సింపుల్గా బయట ఉండగానే ఇంజిన్ ఆన్ చేయొచ్చు. ఎలా ఆన్ చేయాలో చాలా సింపుల్ చెప్తే, ఇదైతే మన హోండా కొత్త కీస్, దీని లాక్ బటన్ ఉందా, దీన్ని మనం 2 సార్లు ప్రెస్ చేసి ఈ ఇంజిన్ స్టార్ట్ బటన్ని అలా లాంగ్ ప్రెస్ చేసి ఉంచాలి, ఇంజిన్ ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది. అగో వెహికల్ అయితే ప్రస్తుతం ఆన్ ఉంది. జస్ట్ అలా లోపలికి వెళ్ళి మంచి స్టైలిష్గా కార్ అయితే తీసుకొని రోడ్ మీదకి వెళ్ళిపోవచ్చు. ఇలాంటి క్రేజియస్ట్ ఫీచర్స్ అండ్ ఎన్నో. అండ్ ఇంకోటి చెప్పిన ఈ కార్లో నీకు 360 కెమెరా లేకపోయినా లెఫ్ట్ సైడ్ ఏదైతే మనకి ఓఆర్వీఎం ఉంటుందో దాన్ని కూడా కెమెరా వేయడం జరిగింది. దేనికి అంటే అది బ్లైండ్ స్పాట్, అంటే నువ్వు రైట్ సైడ్ కూర్చుని ఉంటావు కదా, లెఫ్ట్ సైడ్ అసలు ఏం జరుగుతుంది మరి అక్కడ నుంచి తొంగి చూడడానికి మనకు కుదరదు కాబట్టి ఆ కెమెరా త్రూ మనం దాని అయితే చూసుకోవచ్చు. అది సింపుల్ ఒక బటన్తో అయితే ఆన్ అయిపోతుంది. ఒకవేళ ఫ్రంట్ సెక్షన్ చూసుకున్నాం అనుకో హ్యూజ్గా ఒక గ్రిల్ అయితే తీయడం జరిగింది, అక్కడనే మనకి హోండా లోగో కూడా ఇచ్చారు. అండ్ అదే కాకుండా నీకు హెడ్ లైట్స్కి వచ్చేసి మనకి ప్రొజెక్టర్ ల్యాంప్స్ విత్ ఇంటిగ్రేటెడ్ డిఆర్ఎల్స్, అంటే మనకి ఎక్కడైతే డిఆర్ఎల్స్ ఉన్నాయో దాంట్లోనే నీకు డే లైట్ లైటింగ్ కూడా వస్తుంది. అదే కాకుండా ఇండికేటర్ వేసినా కూడా అక్కడనే ఫంక్షన్ అనేది ఆన్ అండ్ ఆఫ్ అవుతా ఉంటుంది. అండ్ కిందకు వచ్చి చూస్తే నీకు ఫాగ్ ల్యాంప్స్ కూడా వాళ్ళు ఎల్ఈడి ఇవ్వడం జరిగింది. అండ్ దీని మీద మీకు ఏదైతే క్రోమ్ కనబడుతుందో ఈ క్రోమ్ కాకుండా మిగతా క్రోమ్లు అవి మాత్రం ఇది కంపెనీ ఫిటెడ్ యాక్సెసరీస్ తో ఉంది వెహికల్ ప్రస్తుతం మన దగ్గర. సో ఇవన్నీ ఎల్లంగానే వచ్చేస్తాయి అనుకోకండి, అది కొంచెం ఎక్స్ట్రా పేజెస్ వస్తాయి. అండ్ ఒకవేళ ఫ్రంట్ సెక్షన్ ఇంకా చూసుకుంటే ఇక్కడ నీకు ఎటువంటి కెమెరా లేదు, ఎందుకంటే 360 కెమెరా లేదు, కానీ నీకు పైన
అక్కడ చూస్తేనైతే అడాస్ కి వాళ్ళు ఇవ్వాల్సిన కెమెరా అయితే అక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ఈ వెహికల్ సైడ్ ప్రొఫైల్ కు ఒకవేళ వస్తే 15 inch డైమండ్ కట్ అలాయ్స్ అయితే వస్తున్నాయి. అండ్ సైడ్ కి వచ్చేసి నీకు ఈ క్రోమ్ హ్యాండిల్స్ అయితే నీకు కంపెనీ ఫిటెడ్, కాకపోతే వేరే క్రోమ్స్ కనబడుతున్నాయి కదా, ఇవన్నీ బిడింగ్స్ ఇవన్నీ ఇవి కంప్లీట్ గా ఎక్స్ట్రా యాక్సెసరీస్. అండ్ దీనికి రిక్వెస్ట్ సెన్సార్ రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ రెండింటికి ఉంది. జస్ట్ బటన్ నొక్కి నువ్వు లోపలికి వెళ్ళిపోవచ్చు. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫీచర్ దీంట్లో ఏంటి అంటే నువ్వు కార్ ఆఫ్ చేసి కీస్ లోపల పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోయావు అనుకో, ఆటోమేటిక్గా కార్ కూడా లాక్ అయిపోతుంది. ఇలాంటి ప్రాక్సిమిటీ సెన్సార్ చిన్నవి డీటెయిల్గా అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ చూస్తున్నావు కదా, ఈ క్రోమ్ కూడా నీకు యాక్చువల్గా ఎక్స్ట్రా ఫిట్టింగ్. అండ్ వెనక వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్ అయితే వీళ్ళు పెట్రోల్ క్యాప్ ఇవ్వడం జరిగింది. అండ్ దీని బోనెట్ కింద ఒకవేళ కనుక్కుంటే ఏంటంటే ఇది ఒక 1.2 లీటర్ అండ్ ఇది ఒక ఐవీ టెక్ ఇంజన్. ఇప్పటి నుంచి కాదు, కొన్ని డికేట్స్ నుంచి ఈ ఇంజన్ అయితే హోండా వాళ్ళు వాడుతానే ఉన్నారు. సిటీలో కూడా ఇదే వాడతారు, హై అండ్ వెహికల్స్ లో కూడా ఐవీ టెక్ తీసుకొస్తారు వీళ్ళు. అండ్ దీనిలో నీకు 2 ట్రాన్స్మిషన్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి 5 స్పీడ్ మాన్యువల్, ఇంకోటి వచ్చేసి CVT ట్రాన్స్మిషన్, అది కూడా 7 స్పీడ్. అండ్ ఈ ఐవీ టెక్ ఇంజన్ కూడా మనకి ప్రస్తుతం అయితే పెట్రోల్ లో మాత్రమే అవైలబుల్ ఉంది. ఒకసారి దాని ఇంజన్ యూజ్ చేసి దాని సౌండ్ కూడా ఇందాం. ఇది ఒక టర్బోచార్జ్డ్ వెహికల్ కాదు, న్యాచురల్లీ యాస్పిరేటెడ్, అంటే ఎటువంటి టర్బోచార్జర్ లేకుండా మన అంబియంట్ టెంపరేచర్ ఏదైతే అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఉంటుందో దాని త్రూనే ఈ వెహికల్ గాలిని తీసుకొని మనకి ఇంజన్ రన్ చేయడం జరుగుతుంది. సో వెహికల్ అయితే చాలా సైలెంట్ వన్స్ బోనెట్ వేసేసిన తర్వాత. అండ్ ఒకవేళ ఇక్కడ చూసుకున్నాం అనుకో, ఇక్కడ వీళ్ళు ఎటువంటి సీలింగ్ అయితే ఇవ్వలేదు, బట్ పెద్ద ప్రాబ్లం ఏం రాదు, ఇట్స్ సైలెంట్ ఇంజనే. అండ్ కంప్లీట్గా మనం బోనెట్ ఓపెన్ చేసి చూస్తేనే ఈ ప్రాబ్లం అవుతుంది, లేకపోతే అవని అవ్వదు. చూసారా, మొత్తం అంబియంట్ అంతా సైలెంట్ అయిపోయింది. బోనెట్ వేసుకొని అప్పుడు మనం ఇంజన్ సౌండ్ గురించి మాట్లాడుకోవాలి. దీని రేర్ సెక్షన్ ఒకవేళ చూసుకుంటే మనకు పైన అయితే షార్క్ ఫిన్ యాంటీనా వేయడం జరిగింది. అండ్ వెనక ఒకవేళ చూసుకుంటే మళ్ళీ మనకి వెనక హోండా లోగో అయితే కనబడుతుంది. అండ్ ఈ క్రోమ్ ఇదంతా ఆల్రెడీ ఉంది, ఐవిటిక్ ఇంజిన్ అని మెన్షన్ చేశారు. అదే కాకుండా ఒకవేళ లైట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ప్రస్తుతం ఇది ఒకటే హైలైట్, కంప్లీట్ LED ఇది కూడా. అండ్ నీకు ఇక్కడ వచ్చేసి కెమెరా ఉంది, మనకి రివర్స్ ఎప్పుడైతే వేస్తావో దాని గురించే 360 డిగ్రీ కెమెరా అయితే లేదు. అండ్ ఒకవేళ నువ్వు సేఫ్టీ గురించి మాట్లాడితే అయితే ప్రస్తుతం దీంట్లో 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఫ్రమ్ స్టాండర్డ్ వర్షన్, అంటే బేసిక్ వర్షన్ నుంచి అయితే వీళ్ళు 6 ఎయిర్ బ్యాగ్స్ బై డిఫాల్ట్ అయితే ఇస్తున్నారు. అండ్ లోపల ఒకవేళ చూసుకుంటే దీని బానెట్ స్పేస్ ఎంత ఉంది అని, ప్రస్తుతం అయితే ఇది 416 లీటర్స్. అండ్ దీన్ని కూడా వీళ్ళు నీట్ గా కవర్ చేయడం జరిగింది, జంగ్లీగా వదలకుండా. హోండా ఈజ్ నోన్ ఫర్ హెవీ క్వాలిటీ, అమెజ్ లో మాత్రం వాళ్ళు ఎక్కడ తగ్గకుండా మోస్ట్ ఆఫ్ ద ఫీచర్స్ అయితే కవర్ చేయడం జరిగింది. అండ్ వెహికల్ కి కూడా మనకి రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఇక్కడనే ఉన్నాయి. అండ్ నీకు టోయింగ్ హుక్ అని ఒకటి ఉంటుంది, ప్రతి వీడియోలో అప్పుడప్పుడు మిస్ చేస్తుంటా. ప్రస్తుతం ఆ బండికి ఇక్కడ మిడిల్ లో వేయడం అయితే జరిగింది. ఇదిగో ఈయన దీని సైలెన్సర్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ నువ్వు ఏవైతే ఇవి చూస్తున్నావో బిడింగ్, సైడ్ బిడింగ్స్ ఇవన్నీ ఎక్స్ట్రా ఫిట్టింగే, కంపెనీతో అయితే రావు. సో ఇదైతే మనము డ్రైవర్ సైడ్ డోర్ అయితే చూస్తున్నాం. ఇక్కడ వచ్చేసి మనకి పిల్లర్ కి ఏమి ఇయలే, వీళ్ళు ట్విటర్ డోర్ కే ట్విటర్ ఇవ్వడం జరిగింది. మెయిన్ స్పీకర్ ఇక్కడనే ఉంది. బ్యూటిఫుల్ మనకైతే స్పేస్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి. అండ్ మెయిన్గా ఎక్కడైతే నువ్వు హ్యాండ్ రెస్ట్ చేసుకుంటావో ఆ ప్లేస్ మాత్రం వీళ్ళు బ్లాక్ కలర్ ఫ్యాబ్రిక్ వాడారు, ఇట్స్ నాట్ ఎ లెదర్. కాకపోతే దీంతో అడ్వాంటేజ్ ఏంటి అంటే ఒకవేళ మురికి పట్టినా నీ కళ్ళకు కనబడదు. అండ్ దీంట్లో వచ్చేసి నీకు ఆబ్వియస్ అంతా బేసిక్ థింగే. ఈ ఒక్క విండోకి యాంటీ పించ్ అని ఒకటి ఉంటుంది, అదేంటో చూపిస్తా. ఇప్పుడు వెహికల్ విండో నేను ఆటో డౌన్ చేసిన కదా, ఇప్పుడు ఆటో అప్ చేస్తున్నప్పుడు ఎవరైనా చిన్నపిల్లల చేతులు పెడితే యాంటీ పించ్ అలాగా దాని మిర్రర్ అనేది కిందకి వెళ్ళిపోతుంది. ఇది ఓన్లీ ఈ విండోకే. అన్ని విండోస్ ట్రై చేసినామంటే అవుతుంది, ఏదో ఒకటి అవుతుంది, మరి నీకు చూసుకోవాలి. సో ప్రస్తుతం అయితే మనము ఇంటీరియర్ లోపలికి వచ్చేసినాం. టు బి వెరీ ఫ్రాంక్, ఇంటీరియర్ లో నీకు ఏవైతే ప్లాస్టిక్ క్వాలిటీ ఇవన్నీ ఉన్నాయో చాలా నీట్ గా బెటర్ గా వీళ్ళైతే తీసుకురావడం జరిగింది. ఈ వెహికల్ లో హోండా ఎలివేట్ అని కూడా ఒక వెహికల్ ఉంటుంది, దాని నుంచి దీనికి యాజ్ ఇట్ ఈస్ కొన్ని సామాన్లు అయితే వీళ్ళు షిఫ్ట్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్యూటిఫుల్ స్టీరింగ్ ఏదైతే ఉందో 3 స్పోక్ స్టీరింగ్, ఇది మనకి ఇట్లా హారిజాంటల్ ఇట్లా వర్టికల్ ఒకటైతే ఇచ్చారు. అండ్ దీనిలో ఫ్లాట్ బాటమ్ అయితే కాదు, ఇది రౌండ్ స్టీరింగ్. నువ్వు ఒకవేళ ఆటోమేటిక్ CVT ట్రాన్స్మిషన్ వెహికల్ తీసుకున్నావు అనుకో, నీకు ప్యాడల్ షిఫ్టర్ వస్తే దాని త్రూ ఏం చేయొచ్చు అంటే నువ్వు ఒకసారి క్రూజ్ చేస్తున్నావు, నీ పవర్ సరిపోతలేదు, అదేమో మామూలుగా ఆటోమేటిక్ గా కంప్యూటర్ ఓరియంటెడ్ నడుస్తూ ఉంటుంది. అలా కాకుండా నువ్వు ఈ మైనస్ బటన్ తో ఉన్న ప్యాడల్ షిఫ్టర్ ఇలా ఫట్ మనం ప్రెస్ చేసినావు అనుకో, గేర్ డౌన్ అయ్యి జడేల్ మన వెహికల్ అయితే మంచి పికప్ వస్తుంది. నువ్వు ఒకవేళ దీని ఫ్రంట్ సెక్షన్ చూసుకుంటే నీట్ గా TFT స్క్రీనింగ్. మెయిన్ గా దీనిలో హైలైట్ ఫీచర్ ఏం తెలుసా, నీకు ఏదైతే స్పీడోమీటర్ కనబడుతుందో దాని బ్రైట్నెస్ కూడా నువ్వు ఇక్కడ వాళ్ళు ఇస్తారు, దాంతో నువ్వు బ్రైట్నెస్ ని ఎక్కియచ్చు తగ్గియచ్చు. అండ్ రైట్ సైడ్ కి అయితే మనకి ఇంజన్ స్టార్ట్ అండ్ స్టాప్ బటన్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ AC ఎట్లా ఉంది అంటే దీంట్లో ఒక మంచి ఫీచర్ అయితే ఉంది, ఎక్కంగానే నీకు మ్యాక్స్ కూల్ అని ఉంటుంది, అది నొక్కంగానే హై బ్లోవర్ ఆన్ అయిపోయి వెహికల్ ఇమీడియట్ గా చాలా ఫాస్ట్ గా కూలింగ్ చేయడానికి అయితే బాగా హెల్ప్ చేస్తుంది. దీంట్లో చాలా కన్వీనియంట్ ఫీచర్ కూడా చెప్తా. అన్ని కార్స్లో నాకు చాలా చిరాకు పెట్టేది ఏంటంటే, ఇప్పుడు మన ఫోన్లు ఉంటాయి, వీటికి వైర్లెస్ ఛార్జింగ్
ఛార్జింగ్ ఉంటుంది. పెట్టాలంటే అదొక ఇంజనీరింగ్ చేసి పెట్టాలి. దీంట్లో ఏం లేదు, తీసుకొచ్చి ఇలా పడేసినామంటే చాలా ఫాస్ట్ గా ఫోన్ అయితే అక్కడికి పోయి ఛార్జింగ్ ఆల్రెడీ ఆన్ అయిపోయింది. అలా కన్వీనియంట్ గీయడం జరిగింది. ఇక్కడ కూడా కంజెషన్ ఇవ్వకుండా చాలా నీట్ గా వీళ్ళు ఈ క్యాబిన్ అయితే ఫ్లోటింగ్ డాష్ బోర్డ్ అయితే సెట్ చేయడం జరిగింది. ఒకవేళ నువ్వు ఛార్జింగ్ కి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయంటే నీకు 12 వోల్ట్ 180 వాట్స్ అయితే మనకి సాకెట్ ఇవ్వడం జరిగింది. అది ఆబ్వియస్లీ మనం బయట కొనుక్కొని పెట్టుకుంటాం. అదే కాకుండా వీళ్ళు USB-C అయితే ఇవ్వలేదు, USB-A మాత్రమే 2 ఇచ్చారు. అండ్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఒక బటన్ ఉంటుంది, అది నొక్కితేనే నీకు నీ యొక్క ఫోన్ ఛార్జింగ్ అవడం జరుగుతుంది. గేర్ రాడ్ కి ముందు నీకు కప్ హోల్డర్స్ ఇవ్వడం జరిగింది. అండ్ వెనక కూడా ఒకవేళ చూసుకుంటే హ్యాండ్ రెస్ట్ వెహికల్ లేకపోయినా నీకు ఇక్కడ కూడా చిన్న స్టోరేజ్ టైప్ అయితే ప్లేస్ ఇచ్చారు. అండ్ వెనక కూడా నీకు అందరు అంటారు రేర్ ఏసీ కాదు, రేర్ బ్లోవర్. క్యాబిన్ లో ఏదైతే నీకు కూల్ టెంపరేచర్ గాలి ఉంటుందో దాన్ని మళ్ళీ నీ వేవ్ బ్లో చేస్తా ఉంటుంది, చాలా హెల్ప్ అవుతుంది ఆబ్వియస్లీ. అండ్ ఒకవేళ ఇక్కడ చూసుకుంటేనైతే నీకు ఈవెన్ ఈ స్టీరింగ్ ని అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు మనం. ఓన్లీ హైట్ అడ్జస్ట్మెంట్ మాత్రమే చేసుకోవచ్చు. జస్ట్ అంటే నీ ఒక సీట్ పొజిషన్ పెట్టుకుని డ్రైవర్ సీట్కి వచ్చేసి నీకు ఇక్కడ కూడా హైట్ అడ్జస్ట్మెంట్ అండ్ ఆబ్వియస్లీ రిక్లైన్ కూడా చేసుకోవచ్చు. అండ్ అదే కాకుండా నీకు ఈ వెహికల్లో ఒకవేళ అడాస్ ది బజర్ టార్చర్ పెడుతుంది నాకు అని నువ్వు ఒకవేళ ఫీల్ అయితే డైరెక్ట్గా ఇక్కడ నీకు ఒక బటన్ ఉంటుంది, అది నొక్కేయాలి. కాకపోతే ఆటోమేటిక్ ఆన్ అయితేనే ఉంటుంది, అది సేఫ్టీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి. అండ్ ఒకవేళ నువ్వు ఓన్లీ డాష్ బోర్డ్ గురించి చెప్పు అంటే చాలా సింపుల్గా నీకు ఎక్కడికక్కడ ప్లాస్టిక్సే ఉన్నాయి, హార్డ్ అని చెప్పని అవసరం లేదు. కాకపోతే నీకు సెడాన్స్లో బీచ్ కలర్ ఎక్కువ వాడతారు. ఇంటీరియర్ ఎప్పుడైనా స్పేషియస్గా కనబడాలి అంటే లైట్ కలర్స్ మాత్రమే ఉండాలి. అండ్ పియానో బ్లాక్ ఫినిష్ వచ్చేసి నీకు జస్ట్ ఈ ఏసీ కంట్రోల్ యూనిట్ ఉంది చూడు, దాని దగ్గర తీయడం జరిగింది. బటన్స్ మాత్రం చాలా ప్రీమియం క్వాలిటీ ఉన్నాయి. అండ్ మెయిన్గా నీకు ఈ బ్లోవర్ అండ్ టెంపరేచర్ కంట్రోల్ బటన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా నెక్స్ట్ లెవెల్ ప్రీమియం తీయడం జరిగింది. అండ్ ఇట్ ఈస్ డైరెక్ట్లీ బ్రాట్ ఫ్రమ్ ఎలివేట్ కాబట్టి నువ్వు ఎటువంటి టెన్షన్ తీసుకుని అవసరంలే. ఇక్కడ మనకి గ్లో బాక్స్ కూడా ఇచ్చారు విత్ అ డీసెంట్ అమౌంట్ ఆఫ్ స్పేస్. అండ్ దీనికి సన్ రూఫ్ లేకపోయినా పోయేది ఏం లేదు, యాక్చువల్గా అది అడ్వాంటేజే. ఎందుకంటే నీకు ఒకవేళ కార్ని ఎప్పుడు ఎండలో పెట్టినా దీని లోపల హీట్ రావడానికి మెయిన్ పెద్ద కల్ప్రిట్ ఎవడంటే ఫస్ట్ ఈ ఫ్రంట్ విండ్ షీల్డ్. అది కాకుండా ఇంకా ఫాస్ట్గా నీ కార్ హీట్ అయిపోవాలంటే సన్ రూఫ్ ఉండాలి. అండ్ దాని నుంచి డే 1 నువ్వు పైకి ఎక్కుతావేమో, దాని నుంచి దాని తర్వాత ఇంకోసారి దాని మెయింటెనెన్స్ కూడా చేయడానికి మన చేత కాదు, అది తీసేయడమే మంచిది. అండ్ రోల్ ఓవర్ ప్రొటెక్షన్ కూడా పెరిగినట్టయితే చెప్పుకోవచ్చు సేఫ్టీ ఇన్ టర్మ్స్ ఆఫ్ సేఫ్టీ. అదే కాకుండా దీంట్లో నీకు ఏదైతే 20 సెంటీమీటర్స్ ఏదైతే ఇన్ఫర్టైన్మెంట్ స్క్రీన్ ఇచ్చారో దీంట్లో వైర్లెస్ మనకి ఆండ్రాయిడ్ ఆటో అండ్ కార్ప్లే అయితే ఇవ్వడం జరిగింది. అండ్ దీనికి కొన్ని ఫిజికల్ బటన్స్ కూడా ఇచ్చారు, అది ఎందుకు ఇచ్చారో ఒకసారి ఎక్స్ప్లోర్ చేయొచ్చు. దాన్ని నాకు తెలిసి బ్రైట్నెస్కి వీటికి యాక్చువల్గా బటన్స్ చాలా పనికొస్తాయి. ఎందుకంటే డ్రైవింగ్ చేస్తున్నప్పుడు నువ్వు ఆ టచ్తో ఆడుకోవడం కంటే ఫిజికల్ బటన్స్ ఉన్నాయనుకో నీ మెమరీ పవర్తో టక కొట్టేస్తూ ఉంటావు. కాబట్టి అట్లా నీకు సేఫ్టీ వైజ్ అండ్ క్వాలిటీ వైజ్ అయితే హోండా కాంప్రమైజ్ కాకుండా చాలా నీట్గా అయితే వెహికల్ని ఇవ్వడం జరిగింది. నువ్వు ఇక్కడ చూస్తున్న సీట్ కవర్స్ ఏవైతే ఉన్నాయి ఇవి కావు యాక్చువల్గా మనకు షోరూమ్తో వచ్చేది, ఇది కూడా ఎక్స్ట్రా ఫిట్టింగ్ ప్రస్తుతం ఈ వెహికల్లో ఉన్నది. సో ఒకవేళ కానీ మనము ఈ ఏసీ దాని గురించి చూసుకుంటున్నైతే బేసిక్ ఫీచర్స్ ఇది వచ్చేసి మనకి లోపల కార్లో ఉన్న ఎయిర్ సర్క్యులేట్ కావడానికి, ఇది వచ్చేసి మనకి ఒకవేళ ఇక్కడ మొత్తం మాయిశ్చర్ కానీ పట్టుకుంటే ఇది నొక్కితే ఆబ్వియస్లీ అటు వేడి గాలి అనేది పోయి నీకు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ విజన్ అనేది క్లియర్ చేస్తుంది. ఇది వచ్చేసి మనకి రేర్ డీఫాగర్. వెనక ఏదైతే మనం హారిజాంటల్ లైన్స్ చూస్తామో ఈ బటన్ నొక్కగానే వెనక ఆ లైన్స్ హీట్ అయ్యి చుట్టుపక్కల ఉన్న మంచుతనాన్ని కరిగించి నీకు వ్యూ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఏసీ ఆన్ అండ్ ఆఫ్. మ్యాక్స్ కూల్ ఏంటంటే నువ్వు కార్ లోపలికి ఎక్కావు, కింద కాలిపోతున్నాయి, ఈపులు కాలిపోతున్నాయి, చేతులు కాలిపోతున్నాయి, జస్ట్ ఆ బటన్ నొక్కావు అనుకో విత్ ఇన్ లెస్ టైం నీకు క్యాబిన్ మొత్తం కూల్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఆటో ఆబ్వియస్లీ తెలిసింది నీకు ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు బ్లోవర్ని. అండ్ ఇక్కడ ఏవైతే వీళ్ళు ఈ కంట్రోల్స్ ఇచ్చారో చాలా నీట్గా అండ్ చాలా హై క్వాలిటీ ఉన్నాయి. జస్ట్ మనం ఇంత ఈజీ యాక్సెస్తో ఈ వెహికల్లో ఏదైతే మనకి బ్లోవర్ అండ్ టెంపరేచర్ కంట్రోల్స్ ఉన్నాయో అవి చాలా ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ ఏసీ ఏవైతే వెంట్స్ ఉన్నాయో కొంచెం డిఫరెంట్ డిజైన్లో తీసుకొచ్చారు వీళ్ళు, ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఒకవేళ డాష్ బోర్డ్ చూసుకుంటే జస్ట్ నీకు 2 కలర్స్ అండ్ మధ్యలో వచ్చేసి మనకి చిన్నగా ఒక లైన్ లాగా తీసుకుపోయారు, ఏది మనకు ఒక సిల్వర్ టైప్ ఫినిష్ వచ్చింది. ఇక్కడ మీరు ఏదైతే అంబియంట్ లైటింగ్ చూస్తున్నారో అది కంపెనీది కానే కాదు, ఇది ఒక ఎక్స్ట్రా ఫిట్టింగ్. అండ్ ఏదైతే ఈ ఇన్ఫర్టైన్మెంట్ స్క్రీన్ ఉందో దీంట్లో ఆప్షన్స్ వచ్చేసి ఆబ్వియస్లీ హోమ్, ఇది బ్యాక్, ఇది వచ్చేసి నీకు నైట్ అండ్ మార్నింగ్ మోడ్. ఒకవేళ నువ్వు బటన్ నొక్కావు అనుకో ప్రస్తుతం ఇది నైట్ మోడ్లోకి వెళ్ళిపోయింది, అంటే నీకు బయట లో లైటింగ్ ఉన్నప్పుడు నీకు ఆ మాత్రం డిస్ప్లే కూడా కనబడుతుంది. అండ్ ఇంకోసారి నొక్కితే నీకు వచ్చేసి బాగా బ్రైట్నెస్ పెంచుతుంది, ఎందుకంటే బయట సన్లైట్ ఎక్కువ ఉండడం వల్ల నీకు కనబడదు కాబట్టి. అండ్ వాల్యూమ్ అప్ ప్లస్ మైనస్ అండ్ దీన్ని పవర్ ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవడానికి మాత్రం బేసిక్గా బటన్స్ ఇచ్చారు. దీనికంటే నాకు ఇక్కడ వీళ్ళు ఏదైతే 17 సెంటీమీటర్స్ TFT స్క్రీన్ ఇచ్చారో దీనిలో గ్రాఫిక్స్ మాత్రం ఇరగా తీసిందని చెప్పుకో. స్టీరింగ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ నీకు బటన్స్ కూడా ఎన్నో కానీ మీడియం జరిగింది, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ ఉంది,
ఉంది కాబట్టి. అండ్ అలాంటి ఫీచర్స్ ఎన్నో ఉన్నాయి. ఒకవేళ రేర్ వ్యూ మిర్రర్ చూసుకుంటేనైతే దీనికి ఎటువంటి ఆటో డిమ్మింగ్ లాంటివి ఏమి ఇవ్వలేదు. ఇట్స్ అ బేసిక్ మిర్రర్. అండ్ నీకు ఇక్కడ ఏదైతే మనకి లోపల లైటింగ్ కావాలో, మన అంబియంట్ లైటింగ్ కాదు, మన ఇన్సైడ్ కార్ లైటింగ్ కావాలో అవి మాత్రం వీళ్ళు హాలోజన్ బల్బ్స్ అయితే ఇవ్వడం జరిగింది. దీనివల్ల హీట్ మాత్రం పెరుగుతుంది. కాబట్టి ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ నువ్వు అప్గ్రేడ్ చేయాలనుకుంటే మార్కెట్లో బెస్ట్ ఎల్ఈడి కంపెనీ ఏదైతే ఉందంటే అక్కడ నుంచి నువ్వు ఎల్ఈడి లైట్స్ తీసుకొచ్చి అప్గ్రేడ్ చేసుకున్నాక కొంచెం పీస్ఫుల్గా, కళ్ళకు కూడా అందంగా కనబడుతూ ఉంటుంది. అండ్ మనకి డ్రైవింగ్ చేస్తున్నప్పుడు డెడ్ పెడల్ కూడా చాలా బ్యూటిఫుల్గా ప్లేస్ చేయడం జరిగింది. సో ప్రస్తుతం అయితే మనము అమేజ్ బ్యాక్ సైడ్ అయితే కూర్చున్నాం. ఇక్కడ నీకు ఏం కనబడుతున్నాయి అంటే పైన వచ్చేసి వీళ్ళు లోపల రూమ్ లైటింగ్ కి ఆబ్వియస్లీ హాలోజన్ బల్బ్స్ అయితే ఇచ్చారు, మార్చేసుకో. అండ్ వెనక వచ్చేసి మనకి ఆబ్వియస్లీ ఇవి కూడా ఉంటాయి హ్యాండిల్ బార్స్. అదే కాకుండా బ్యాక్ సైడ్ నీకు ఇంకేం కనబడుతుంది అంటే ఇక్కడ డోర్ తీయడం కూడా కనబడుతుంది. అండ్ ఇది ఆటోమేటిక్ కాదు, ఆబ్వియస్లీ మనం ఫిజికల్గానే దాని కిందకి నొక్కి పైకి అంటేనే నీకు విండోస్ అనేవి ఆపరేట్ అయితే. వెనక మెయిన్గా 3-point సీట్ బెల్ట్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ 3 హెడ్ రెస్ట్లు అయితే ఇచ్చారు, అంటే దాని అర్థం ముగ్గురు గుసాయం చేయొచ్చు అని. వెనక బ్లోవర్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ కింద కూడా నీకు 12 volt సాకెట్ ఇవ్వడం జరిగింది. ఎక్స్ట్రా యాక్సెసరీ కొనుక్కొని దానికి మన వైర్లు పెట్టేసుకొని హాయిగా ఛార్జింగ్ చేసేసుకోవచ్చు. అండ్ బాగా ఎక్కువ ఏం చెప్పొచ్చు వెనక అంటే ఆబ్వియస్లీ స్పీకర్స్ ఉన్నాయి. అండ్ హ్యాండ్ రెస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకవేళ థై సపోర్ట్ చూసుకున్నాం అనుకో, థై సపోర్ట్ అయితే డీసెంట్ అని చెప్పొచ్చు. డ్రైవింగ్ ఒకసారి చూసుకుందాం అసలు సివిడి ట్రాన్స్మిషన్ ఎట్లుంది అండ్ దీని అడాస్ ఎలా ఉంది. ఒకవేళ ట్రాఫిక్ లో అలర్ట్ సిస్టమ్ వస్తే ఇలాంటి సౌండ్లు మనకి నోడబోతున్నాయి, అవన్నీ ఒకసారి చెక్ చేసుకుందాం. సో ప్రస్తుతం అయితే మనం ఈ కొత్త బ్రాండ్ న్యూ 2024 అమెజ్ అయితే నడపడానికి వచ్చినాం. సో ప్రస్తుతం అయితే దాని కీస్ అయితే చాలా అప్డేటెడ్గా ఉంది అండ్ ప్రీమియం కూడా ఉంది. మెయిన్గా నీకు దీంట్లో 4 బటన్లు అయితే కనబడతాయి. ఫస్ట్ వచ్చేసి లాక్, అన్లాక్, ఆబ్వియస్లీ వెనక డిక్కీ ఓపెన్ చేయడానికి. అది కాకుండా ఇక్కడ హోల్డ్ అని రాసి ఈ సింబల్ అయితే ఇవ్వడం జరిగింది. చెప్పాం కదా రిమోట్ ఆన్ అయితే చేయొచ్చు వెహికల్ని. బయట ఉండగానే దీన్ని లాంగ్ ప్రెస్ చేస్తే ఇంజిన్ అయితే ఆన్ అవుతుంది. ప్రస్తుతం మనం ఈ కీస్ని డైరెక్ట్గా ఇక్కడ ఎక్కడైనా కప్ హోల్డర్లు వేసేసి ఇంజిన్ ఆన్ చేసేసుకుందాం. సో టీఎఫ్టీ డిస్ప్లే అయితే ఆన్ అయిపోయింది. కంప్లీట్ గ్రాఫిక్స్ అది. రైట్ సైడ్ వచ్చేసి నీకు ఫిజికల్గా బటన్స్ అయితే ఇచ్చారు, కానీ లెఫ్ట్ సైడ్ వచ్చేసి కంప్లీట్ స్క్రీన్నే. అసలు దాన్ని నువ్వు బై మిస్టేక్ కూడా ఫిజికల్ అయితే అనుకోకు, అంత బ్యూటిఫుల్గా సెటప్ చేశారు, అంత బ్యూటిఫుల్ సెటప్ చేశారు. ప్రస్తుతం మన దగ్గర ఉన్నది అయితే పెట్రోల్ సివిటీ ట్రాన్స్మిషన్ ఇంజిన్ అయితే ఉంది మన దగ్గర. అండ్ అదొక 7-speed ట్రాన్స్మిషన్. సివిటీ ఈస్ నథింగ్ బట్ నీకు దీనిలో గేర్స్కి బదులు వీళ్ళు పుల్లీస్ అండ్ బెల్ట్స్ వాడతారు. మెకానికల్ టర్మ్స్లో చెప్పాలంటే ఈ షిఫ్టింగ్ ఎలా అవుతుంది అంటే సెంట్రిఫ్యూగల్ అండ్ సెంట్రిపిటల్ అని 2 ఫోర్సెస్ ఉంటాయి. దాని త్రూ ఈ గేర్ షిఫ్టింగ్ అనేది అవుతుంది. నువ్వు ఎంతైతే పవర్ కావాలనుకుంటున్నావో దాని తగ్గట్టు బెల్ట్ అనేది డయామీటర్కి తగ్గట్టు అటు ఇటు మూవ్మెంట్ అయితే బెల్ట్ పుల్లి మీద జరగడం జరుగుతుంది. సో ప్రస్తుతం మనము వెహికల్ని అయితే ఒక అలా రౌండ్గా తీసుకెళ్దాము. సో నేను స్పీడోమీటర్ది లైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా, నా కోసం అయితే నేను ఫుల్ బ్రైట్ అండ్ లైటింగ్ మొత్తం పెంచుకున్నా. అండ్ ఫోన్ వచ్చేసి మనం డైరెక్ట్గా ఇక్కడ వైర్లెస్ కార్డ్లో వదిలేసినాం అనుకో, కూల్గా మనమైతే దీన్ని ఒక నాబ్ ఉంటుంది, ఆ నాబ్ ఇలా ప్రెస్ చేసి డ్రైవ్ మోడ్లో వేసేద్దాం. రైట్, ఇప్పుడైతే ప్రస్తుతం మనం ట్రాఫిక్లోకి ఎంటర్ కావడానికి అయితే వెళ్తున్నాం. వెహికల్ని ముందు రివర్స్ తీసుకొని ఎక్కుదామా, ఇట్లా వెళ్ళిపోవచ్చులే. ఓకే, స్లైట్ యాక్సిలేషన్ ఇవ్వగానే వెహికల్ అయితే అనేది మూవ్మెంట్ స్టార్ట్ అయిపోయింది. అండ్ ఐవిటెక్ ఇంజన్స్ ఎంత బాగుంటాయో అసలు మీరు ఎవరైనా నడిపిర్రో లేదో, నడిపిన వాళ్ళు అయితే 100% మంచి రివ్యూస్ అయితే ఇస్తారు ఐవిటెక్ ఇంజన్స్ గురించి. అండ్ ఇంతకు ముందంటే ఐడి టెక్ అని వచ్చేది, అది ఓన్లీ ఫర్ డీజిల్. మన గవర్నమెంట్ అదే ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ అని మొత్తం అయితే డీజిల్ ఇంజన్స్ నాపేయడం జరిగింది. కాబట్టి మనకి ప్రస్తుతం ఐవి టెక్ మాత్రమే అవైలబుల్ ఉంది. అండ్ ఏదైతే నువ్వు స్టీరింగ్ చూస్తున్నావో ఇది ఒక హై ఎండ్ స్టీరింగ్, దీనిలో అన్ని ఫీచర్స్ అయితే వేయడం జరిగింది. అండ్ మెయిన్ థింగ్ ఈ అడాస్ ఉన్న కార్స్లో నీకు బాగా ఇరిటేషన్ ఏడు వస్తుందంటే ఈ బజర్ సౌండ్స్కి వస్తూ ఉంటుంది. కాబట్టి బీపీ తెచ్చుకోకుండా అది చేయాల్సింది చెయ్యి. లేకపోతే నీ రైట్ సైడ్కి ఒక బటన్ ఉంటుంది, దాన్ని నొక్కేసావు అనుకో ఆటోమేటిక్గా ఈ అలారమ్స్ కానీ ఈ అలర్ట్స్ కానీ అన్నీ క్లోజ్ అయిపోతాయి, పీస్ఫుల్గా వెళ్ళొచ్చు. సో రోడ్ అయితే చాలా డర్టీగా ఉంది మా దగ్గర, మొత్తం తవ్వేసి అట్లా ఉన్నాయి. కాకపోతే ఇంజిన్ యొక్క రెవ్ కానీ దాని యొక్క ఏమంటారు దాన్ని పికప్ కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ సివిటీ యాక్చువల్గా చాలామంది హైవేస్లో వాడడం జరుగుతుంది, కాకపోతే సిటీలో కూడా చాలా బ్యూటిఫుల్గా ఈ వెహికల్ అయితే మూవ్మెంట్ తీసుకుంటుంది. అండ్ హోండా సిటీ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళకి తెలిసిందే సివిటీ, నేను సపరేట్గా చెప్పనవసరం లేదు. అమేజ్లో మాత్రం ఈసారి వీళ్ళు ఇంతకుముందు కూడా ఇచ్చారు అనుకుంటా, కానీ ఈసారి అయితే 100% వీళ్ళు 7-speed సివిటీ అయితే ఇవ్వడం జరిగింది ఫర్ గుడ్ నెంబర్ ఆఫ్ స్పీడ్. ఈజీగా వెహికల్ ఉన్న వెయిట్కి కానీ ఇది ఇచ్చే కాన్ఫిడెన్స్ కానీ 120-130 విత్ ప్రికాషన్స్ క్రూజ్ చేస్తే బెటర్ అని నేనైతే అంట. ఆబ్వియస్లీ కార్ ఎంజాయ్ చేయాలంటే హై స్పీడ్ పోవాలి. ఆటోమేటిక్గా నీకు ప్లస్ పాయింట్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు హెల్త్ ఇష్యూస్ రావు, ఎందుకంటే నీకు టెన్షన్ బీపీ అవన్నీ పోతాయి. నువ్వు చేయాల్సింది ఏం లేదు, కాలు బ్రేక్ మీదకి వెళ్ళి పెట్టాలి, తీయాలి,
అండ్ ఇలాంటి స్మూత్ ఇంజన్స్ అండ్ క్రేజీ ట్రాన్స్మిషన్ గేర్ బాక్సెస్తో నీకు ఈవెన్ లిటిల్ బిట్ ఫన్ కూడా యాడ్ అవుతుంది. అండ్ 1.2 లీటర్ అంటే మంచి పవర్ వేస్తుంది వెహికల్. ప్రస్తుతం మనం అన్ని లేన్స్లో తిరుగుతున్నాం. దీన్ని యాక్చువల్గా ఈ వెహికల్ లాంచ్ చేసినప్పుడు ఇది కూడా హైలైట్ చేశారు. దీని టర్నింగ్ రేడియస్ కూడా చాలా ఇంప్రూవ్ చేశారు. అంటే ఈజీగా నువ్వు వెహికల్ని టర్న్ చేసుకోవడం జరుగుతుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ డిగ్రీస్. అండ్ పెట్రోల్ ఇంజన్స్కి నీకు ప్లస్ పాయింట్ ఏంటంటే పవర్ అనేది చాలా ఈజీగా జనరేట్ అవుతుంది. అదే డీజిల్ ఇంజన్స్లో నీకు టార్క్ ఎక్కువ ఉంటుంది. దీనికి టార్క్ తక్కువ ఉన్నా తెలుసుగా దీనికి ఇప్పుడు ఎంత ఇచ్చారు వీళ్ళు టార్క్ 110 ఇచ్చారు. ఒకవేళ దీని పవర్ చూసుకున్నట్లయితే 90 PS. అండ్ దీనికి బ్లైండ్ స్పాట్ కెమెరా అయితే ఇచ్చారు కదా. జస్ట్ మనం రైట్ సైడ్ ఉన్న ఏదైతే మనకి నాబ్ ఉంటుందో దానికి ఒక బటన్ నొక్కగానే ఇక్కడ కెమెరాకి అయితే మనకి బ్లైండ్ స్పాట్ ఆన్ అయిపోతుంది. నాకు నా రైట్ సైడ్ తెలుస్తుంది కానీ ఎప్పుడు లెఫ్ట్ సైడ్ మనం అంత ఫాస్ట్గా చెప్పలేం ఏంటి కథ అని. సో దానివల్ల ఇంకోసారి ప్రెస్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. సో ప్రస్తుతం అయితే మనం అన్ని ఆటోమేటిక్ ఫంక్షన్స్ ఆన్ చేసినాం. ప్రస్తుతం ఇక్కడ ఉన్న కెమెరా ఆల్రెడీ రోడ్డుని చూస్తుంది. చూద్దాం ఇది ఏం చేస్తుందో. రెస్పాన్స్ పక్క నుంచి అది ఆటోమేటిక్గా స్లో చేసుకుంది వెహికల్. అండ్ అదే క్యాన్సిల్ అయిపోయింది. క్రూజ్ కంట్రోల్ క్యాన్సిల్ డ్యూ టు టూ లో అన్నట్టు. ఫ్రంట్ పోయి ఒకవేళ పర్సన్ రాగానే ఆటోమేటిక్గా ఇదైతే బ్రేక్స్ అయితే అప్లై చేసేస్తుంది. స్మూత్గా అప్లై చేస్తుంది. యాక్చువల్గా అయితే మూతిపళ్ళు రాలగొడుతుంది వేరే కార్లు. అట్లా కాకుండా చాలా స్మూత్గా అయితే అది అప్లై చేస్తుంది. సో 70లో అయితే మనం ఆన్ చేయడం జరిగింది. కాకపోతే కొత్త బ్రాండ్ న్యూ కార్ కాబట్టి నేను చేతులు తీయబుద్ధి అవుతుంది నాకు దీని నుంచి. ఓ కూల్ కూల్ కూల్. డైరెక్ట్ యాక్సిలేషన్ ఫుల్ నీకు ట్రై చేసింది. ఇక్కడైతే పాపం ఇక్కడ ఇంజనీర్స్ ఎవరు పనిచేసినట్టు లేరు. అసలు లైన్కి ఒక రోడ్కి ఒక లైన్ లేదు, పాడు లేదు, ఏం లేదు. కాబట్టి అలాంటి టైంలో 2 బటన్లు నొక్కి దాన్ని ఆఫ్ చేసుకొని సేఫ్గా ఇంటికి పోవడం బెస్ట్. సో బేసికల్గా ఈ కార్ గురించి నువ్వేమనుకుంటున్నావు అంటే నేనైతే ఈ కార్ ఒకవేళ చూస్ చేసుకోవాలంటే నాకు కొన్ని పాయింట్స్ అయితే ఉన్నాయి. మెయిన్గా 14 lakh ఆన్ రోడ్ ప్రైస్కి ఐవీటెక్ 4 cylinder వెహికల్, అది కూడా అడాస్ కంట్రోల్ తోటి ఇస్తున్నారు కాబట్టి నేనైతే 100% దీన్ని రికమెండ్ చేస్తాను. మెయిన్గా నాకు పవర్ అండ్ గేర్ బాక్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీనిలో 7 speed CVT ట్రాన్స్మిషన్ ఇచ్చారు కాబట్టి ఆబ్వియస్లీ దీనికే ఫుల్ పాయింట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఈ సెగ్మెంట్లో అయితే చెక్ చేసుకుంటే నువ్వు హ్యుండాయిలో ఆరా అని, టాటాలో టిగార్ అని, మారుతిలో వచ్చేసి కొత్తగా డిజైర్ వచ్చింది, దాంట్లో AMT ఉంది, అదొక్కటి కొంచెం ఇరిటేటింగ్. మిగతావన్నీ ఓకే. కానీ దీంట్లో అడాస్ ఇవ్వడం మాత్రం ఇట్స్ అ వెరీ గుడ్ ఇనిషియేటివ్ బై హోండా. ఎందుకంటే నో వన్ ఈస్ ఈవెన్ థింకింగ్ ఈ రోజులో అంత అవసరమా వీళ్ళకన్నట్టు ఉన్నారు. కాకపోతే నా రికమెండేషన్ ఒకసారి హోండా ఓన్ చేసుకుంటేనైతే నువ్వు దాని నుంచి బయటికి రానికి కొంచెం టైం పడుతుందేమో. ఎందుకంటే వీళ్ళ ఇంజన్స్ కానీ వీళ్ళ గేర్ బాక్సెస్ కానీ చాలా స్మూత్ అండ్ ఎఫిషియెంట్. నీకు ఈవెన్ సర్వీస్ కాస్ట్ కూడా పెద్దగా ఏం కాదు. దే ఆర్ ఎకో ఫ్రెండ్లీ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ టుడే. ఆ టైంలో అంటే కొంచెం భయపడే వాళ్ళం కానీ ఈరోజు అట్లా లేదు సిచ్యుయేషన్స్. సో ఒకసారి వచ్చి నియర్ బై షోరూమ్కి వచ్చి నువ్వు టెస్ట్ డ్రైవ్ చేసుకొని నువ్వేమనుకుంటున్నావు ఈ కార్ గురించి, అసలు నేను చెప్పింది ఓకేనా, ఠీకేనా కాదా, ఒకసారి మనకైతే నువ్వు కామెంట్ సెక్షన్ వచ్చి కామెంట్ చేసేసే. మరి ఈ రోజుతో మనం ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాం. మళ్ళీ ఇంకో కార్తో మళ్ళీ కలుద్దాం. టాటా బాయ్, సీ యూ.